హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ ఈవినింగ్. వీకెండ్స్ అంటే తప్పకుండా బయటికి వెళ్ళాల్సిందే. అట్లీస్ట్ వన్ డే అయినా సరే. సో చెన్నైలో స్ట్రీట్ షాపింగ్కి ఫేమస్ అంటే టీ నగర్ అనమాట. ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఫోన్ పౌచెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎనీథింగ్ ఏ టు జెడ్ మనకి అన్నీ కూడా టీ నగర్లో దొరుకుతాయి. హాయ్. 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోయాము. టీ నగర్ బస్ కూడా దగ్గరలోనే ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి టీ నగర్కి వెళ్ళే ముందు చైన్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. అంటే ఫుల్ రష్ ఉంటుంది కదా అక్కడ. సో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అయితే తప్పలేదు కదా. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. టీ నగర్కి బస్ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి కమ్. మనం టీ నగర్లో బస్ దిగాక ఇదే వేలో అయితే వెళ్తాము మెయిన్ స్ట్రీట్ షాపింగ్ ఏరియాకి. సో ఇక్కడ ఇంత చిన్న గ్యాప్లోనే ఇంతమంది ఉన్నారు, ఇన్ని షాప్స్ ఉన్నాయంటే ఇంకా మెయిన్ స్ట్రీట్స్లో మనకు అసలు గ్యాప్ ఉండదు. ఇవన్నీ కూడా మెయిన్ ఏరియా అనమాట. సో చూసారు కదా ఎంతమంది పీపుల్ ఉన్నారు జస్ట్ 5 o'clockకి. అదే ఈవినింగ్ 7:30, 8 అయితే కొంచెం కూడా గ్యాప్ ఉండదు. సో అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ నుంచే మేము షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఒక చిన్న మినీ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అండ్ అవి అయితే జస్ట్ 20-30 రూపీసే ఉండే. చూసారు కదా ఎంత తక్కువ కాస్ట్ అనిపించింది నాకైతే. నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసినప్పుడు నాకు ఇన్స్టాలో మనకి కొన్ని రీల్స్ వస్తుంటాయి కదా, హైదరాబాద్ బేగం బజార్, చార్మినార్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ బాగుంటుంది అని చెప్పి నాకు ఈ టీ నగర్ అయితే అదే గుర్తొచ్చుండే. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంది. అంటే సిల్వర్లో ఉన్నాయి, వెస్టర్న్ కలెక్షన్ లైక్ వెస్టర్న్ కలెక్షన్స్, మన వెస్టర్న్ డ్రెస్సెస్కి కూడా మంచిగా సెట్ అయ్యేలా ఉన్నాయన్నమాట. ఇవేందో ఇంత పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్ నేనంత ఎక్కువ యూజ్ చేయను అలాంటివి. ఎక్కువ స్టడ్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తే నాకు అవే నచ్చుతాయి కూడా. ఇవి పీకాక్ ఇయర్ రింగ్స్ కావచ్చు అండ్ ఆ మిర్రర్వి కూడా, ఇవి కూడా జస్ట్ 30 రూపీస్, 20 రూపీసే ఉండే. మేము ఈ షాప్లో కొంచెం షాపింగ్ చేసినాం, మరీ అంత ఎక్కువ చేయలేదు. ఇంకా రిమైనింగ్ షాప్స్ చాలా ఉన్నాయి కదా, సో మొత్తం ఇక్కడే తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి ఇక్కడ జస్ట్ కొన్ని మాత్రమే తీసుకున్నాం, నేను నా ఫ్రెండ్ కూడాను. ఇక్కడ స్టడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా 5 రూపీస్, 8 రూపీస్, 10 రూపీస్ ఇదే రేంజ్లో ఉంటుంది. అండ్ బయట మనం తీసుకుంటే వాడు మినిమం 15 రూపీస్, 20 రూపీస్ చెప్తాడు కదా. ఇవి వచ్చేసి పక్క షాప్కి వచ్చినాం. ఇక్కడ ఉండేసి మనకి వడ్డానం కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి గెస్ చేయండి ఈ వడ్డానం కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పి. మీరు అనుకున్న కాస్ట్ని మీరు కామెంట్ చేయండి, ఎంత అనుకున్నారు ఏంటి అని చెప్పేసి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నేను ఇంతకుముందు మేమున్న ఏరియాలో అడిగినామనమాట ఎంత ఏంటి అని చెప్తే వాడు 2500, 3K చెప్పినాడు. కాకపోతే వారంటీ ఉంది అన్నాడనమాట. బట్ ఇక్కడ మాకు వారంటీ చెప్పలేదు, కానీ వాళ్ళు ఎక్కువ టైం అయితే వస్తుంది, ప్రాబ్లమ్ ఉండదు, మీకు ఎలాంటి డ్యామేజ్ కూడా జరగదు అని చెప్పారు ప్రొడక్ట్‌కి. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ షాప్‌లోనే బ్యాంగిల్స్ కలెక్షన్ చూడండి ఎట్లుందో అసలు. నిజంగా బ్యాంగిల్స్ కొంతమంది ప్రిఫర్ చేయరు, నచ్చదు కదా. అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడి కలెక్షన్ చూస్తే చాలా బాగా నచ్చుతుంది. నా దగ్గర ఇవి చాలా ఉన్నాయి. నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నాను, కానీ నేను పెద్దగా యూజ్ చేయననమాట. నాకు గానీ నచ్చితే డెఫినెట్‌లీ నేను తీసుకుంటాను వాటిల్ని. యూజ్ చేసినా చేయకున్నా ఎందుకో మంచిగా అనిపిస్తది. మన దగ్గర ఆహ్, ఆ థింగ్స్ అన్నీ గూడా ఉంటే నచ్చినవి తీసుకుంటే మంచిగా హ్యాపీ ఫీల్ అయితాం గదా. సో నాకు అదే అనమాట. అండ్ ఇక్కడ ఈ నెక్ సెట్స్ కానివ్వచ్చు, ఇవన్నీ గూడా తక్కువ కాస్ట్‌కి మనకు దొరుకుతాయి. 450, 350, 550, 650 అంతనే ఉండే. నిజంగా షాక్ అయినాం, ఏంది ఇవి ఇంత తక్కువ కాస్ట్‌కి మనకొస్తాయా అని చెప్పేసి. చెన్నైలో ఎట్లా అంటే సౌకార్‌పేట ఏరియా ఉంది. అక్కడ గూడా సేమ్ ఇలాంటి జ్యువెలరీ అంతా కూడా తక్కువ కాస్ట్‌కి దొరుకుతుంది. టీ నగర్‌లో అయితే నేను ఇదే చూడ్డం ఇక్కడ. సో మంచిగా అనిపిచ్చుండే లైక్ సౌకార్‌పేట లాగా. వెన్ కంపేర్ టు ఇవి టీ నగర్, సౌకార్‌పేటలో ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. సో అక్కడ కూడా ఒకసారి వీలుంటే ట్రై చేయండి, మీకు కావాలి అనిపిస్తే. బ్రైడల్ కలెక్షన్ కూడా అక్కడ మంచిగుంటుందంట. అండ్ ఈ మేకప్ సామాన్ అంతా కూడా చాలా తక్కువ. సో యూజ్ చేసే వాళ్ళకైతే మంచిగా అనిపిస్తది. అండ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 20, 30నే ఉంటాయి. ఈ స్ట్రీట్ అంతా కూడా మనకి ఉంటాయి కదా, ఫోన్ పౌచెస్ కావచ్చు, స్క్రీన్ కార్డ్స్ అన్నీ కూడా ఇక్కడే వేస్తారు. సో చాలా లైక్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మీకేదైనా మోడిఫై చేపించుకోవాలి, మాకు ఇలానే కావాలి అన్నా కూడా వాళ్ళకి చెప్తే సేమ్ మోడల్ మనకు అట్లాగే చేపించి ఇస్తారంట. మనకిక్కడ టైం గడిచే కొద్దీ చాలామంది అయితే వస్తూ ఉంటారు షాపింగ్ చేయడానికి. సో ఈవినింగ్ 3కి, 4కి ఒకలాగా ఉంటే 5-6 ఒకలా ఉంటుంది. పీపుల్ అయితే ఫుల్ ఉంటారు ఇక్కడ. సో ఫైనల్లీ మేము శర్వనాస్కి అయితే వచ్చేసాము. శర్వనాస్లో దొరకందంటూ ఏముండదు.
మ్యాక్స్ చెన్నైలో షాపింగ్ మాల్స్ అంటే అందరూ పోతీస్, శర్వనాస్ ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి. టీ నగర్‌లో గూడా మనకి శర్వనాస్ వాళ్ళ స్టోర్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఈ డ్రెసెస్ కూడా కొంచెం నాకెందుకో ఓల్డ్ అనిపించినాయి గానీ, అంత మంచిగా అయితే అనిపించలేదు ఇక్కడ మనకి డ్రెసెస్ కలెక్షన్ అయితే. అండ్ వెస్టర్న్ కలెక్షన్ మాత్రం చాలా బావుంది. ట్రై చేయొచ్చు అండ్ చాలా మంచిగా గూడా అనిపించినాయన్నమాట. కాస్ట్ కూడా ఓకే. రీజనబుల్ అనిపించింది. ఈ డ్రెసెస్ మాత్రం చాలా మంచిగా అనిపించినాయి. అండ్ కాస్ట్ కూడా 450, 550, 650 ఇదే రేంజ్‌లో ఉండే ఆ మోడల్స్‌లో అన్నీ గూడా అనమాట. సో, ఇవన్నీ కూడా మన గర్ల్స్‌కి సంబంధించినవే. మొత్తం కూడా అన్ని టాప్స్ ఉన్నాయి ఇక్కడ. డ్రెసెస్ కన్నా గూడా ఇక్కడ టాప్స్ బాగున్నాయి. జస్ట్ నార్మల్ టాప్స్ ఉంటాయి గదా మనకి, అవి మంచిగా అనిపించినాయి. అండ్ ఇవంతా కూడా బ్యాంగిల్ సెక్షన్, మినీ మేకప్ అనమాట అంతా గూడా ఇక్కడ. సో, మేకప్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఇవి జ్యువెలరీ ఐటెమ్స్ కావచ్చు, ఫ్లకెట్స్, క్లిప్స్ అండ్ ఇంకేమున్నాయి పర్ఫ్యూమ్స్ ఇవన్నీ గూడా మనకి ఈ ఫ్లోర్‌లో దొరుకుతాయి. చూసారు గదా ఎంతమందున్నారో అసలు గ్యాప్ లేదు. ఫ్లోర్ అంతా గూడా అంత పీపులే ఉన్నారు. అండ్ ఈ ఫ్లోర్ మొత్తం గూడా ఇవే ఐటెమ్స్ ఉంటాయి మనకి. బ్యాంగిల్స్, ఫ్లకెట్స్, పర్ఫ్యూమ్స్ ఇలాంటి పూసల దండలు. ఇవెప్పుడు నేను చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇక్కడ చూస్తున్నా ఇదే షాప్‌లో. చాలా గ్యాప్ వచ్చింది ఇవి చూడ్డానికి. జస్ట్ 44 రూపీస్ అనమాట ఇవన్నీ గూడాను. సో, ఇవి చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఎక్కువ వేసేటోళ్ళు. ఇప్పుడు పెద్దగా ఎవరు యూజ్ చేయరు. ఫైనల్లీ మేము ఈ ఫ్లోర్‌కి కూడా వచ్చినాం. ఇక్కడ కూడా వదలలేదు. ఏమైనా మంచి కలెక్షన్ ఉందా అని చెప్పి చూడ్డానికైతే వచ్చాం. ఇవి భలే ఉన్నాయి ప్రియా. శారీస్ మీదకి బాగుంటాయి కదా నైట్ టైం. కాస్ట్ కూడా ఓకే. రీజనబుల్ అనిపించింది. లుక్ ఇంత బాగుంది అంటే సో, కాస్ట్ ఆ మాత్రం ఉండడంలో అయితే తప్పులేదు. సో, ఈ ఏరియా అంతా కూడా మంచిగా కవర్ చేసినాం మేము తీసుకున్నా, తీసుకోకున్నా. అండ్ ఫైనల్లీ కిడ్స్ సెక్షన్‌కైతే వచ్చాం. కిడ్స్ వేర్‌లో మాకేంటి పని అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఫ్లోర్ అయితే మేము చూస్తున్నాం. అంటే కవర్ చేయాలి కదా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో, దట్ మేము ఈ శర్వనాస్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినాం. ఇంతకుముందు వచ్చాం కానీ జస్ట్ మేము గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కవర్ చేసి వెళ్ళామనమాట. అండ్ ఇవంతా కూడా కిడ్స్ కలెక్షన్. మొత్తం వీళ్ళే ఉన్నారు. మొత్తం చిన్న పిల్లల వాళ్ళే ఉన్నారు. చాలా మంది వచ్చారు ఇక్కడ పిల్లలైతే అసలు. సో, క్లాత్ కూడా ఓకే. ఇక్కడ మంచిగా ఉంది. పిల్లల సెక్షన్ అయితే చాలా మంచిగా అనిపించుండే. నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది చిన్న పిల్లలది. అండ్ కలర్ కావచ్చు, డిజైన్ కానీ చాలా మంచిగా అనిపించుండే. అండ్ ఫైనల్లీ మా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సో, మేము చూడాలి, విజిట్ చేయాలి అనుకున్న అన్ని షాప్స్ అయితే కొంచెం కవర్ చేసినాం. అండ్ ఇంకా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి కానీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఫుల్లీ కవర్ చేస్తామనమాట. సో, చెప్పాను కదా ఈవినింగ్ 7, 7:30 అయితే ఫుల్ ఉంటారు జనం. ఈరోజు ఇంకా కొంచెం తక్కువ ఉన్నారు. బట్ నార్మల్‌గా అయితే ఇంకా ఎక్కువ ఉంటారనమాట. సో, మీరు టీ నగర్‌కొస్తే ఐస్ క్రీమ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బావుంటుంది. టీ నగర్‌లో మనకి ఎక్కువ శర్వనాస్ వాళ్ళ షాప్సే ఎక్కువుంటాయి. అండ్ వాళ్ళ దగ్గర అయితే ఒక్కటని కాదు ప్రతీదీ ఉంటుంది ఆ షాప్స్‌లో. సో, చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ కొన్ని ఓల్డ్ మోడల్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు అయితే పెద్దగా అనిపించవు కొన్ని థింగ్స్ అయితే. సో, చెన్నై వచ్చినారంటే టీ నగర్ తప్పకుండా కవర్ చేయండి. టీ నగర్ చాలా బావుంటుంది. అండ్ దట్ టూ ఈవినింగ్ టైమ్స్‌లో అయితే ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, మేమైతే ఈవినింగ్ కూడా కవర్ చేసినాం. సో, మీరు కూడా తప్పకుండా అయితే చూడండి. ఈవినింగ్ టీ నగర్‌లో ట్రై చేయండి స్ట్రీట్ షాపింగ్‌కి. అండ్ ఇవన్నీ వచ్చేసి శారీస్ మాల్స్ అనమాట. శారీస్ ఇక్కడ చాలా బావుంటాయి. శర్వనాస్ అండ్ పోతీస్ కూడా పక్కపక్కనే ఉంటాయి ఇక్కడ. అండ్ ఫైనల్లీ మాదైతే కంప్లీట్ చేసుకొని టీ నగర్ బస్ స్టాప్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఇంత షాపింగ్ చేసి మేము మళ్ళీ ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నామనమాట. కొంచెం ఫ్రీగా పోవచ్చని చెప్పేసి. సో, మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అంతేకాకుండా ఇంకా టీ నగర్‌లో ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయి కొంచెం చెప్పండి. నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేస్తాం. సరే మరి.